హాయ్ నాన్న, ఎలా ఉన్నారు? ఆల్ ద ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, మీకు బోర్డు మోడల్ పేపర్స్ అండ్ మోడల్ పేపర్కి తగిన చాప్టర్ వైజ్ వెయిటేజ్, అంటే ఏ చాప్టర్ నుంచి మీకు ఏ క్వశ్చన్స్ వస్తాయి, ఏ వెయిటేజ్లో మీ క్వశ్చన్స్ కంప్లీట్ అవుతుంది, అలా ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి మోడల్ పేపర్స్ అండ్ బ్లూ ప్రింట్స్ రెండు కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించి కెమిస్ట్రీ సబ్జెక్ట్కి ఈరోజు బ్లూ ప్రింట్ని డిస్కస్ చేద్దాం. అంటే ఏ చాప్టర్ యొక్క వెయిటేజ్ అంతా, ఏ చాప్టర్ నుంచి మనకి 1 మార్క్ లేదా 2 మార్క్ 4 మార్క్ 8 మార్క్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే కెమిస్ట్రీ కనుక తీసుకున్నట్టయితే ఓవరాల్గా ఫస్ట్ ఇయర్లో 85 మార్క్స్కి రాస్తారు, సెకండ్ ఇయర్లోనూ కూడా రేపొద్దున 85 మార్క్స్కే రాస్తారు. ఫస్ట్ ఇయర్ నుంచి 15 మార్కులు, సెకండ్ ఇయర్ నుంచి 15 మార్కులు, ఓవరాల్గా 30 మార్కులు మీకు సెకండ్ ఇయర్లో ప్రాక్టికల్ ఎగ్జామ్ దానికి తీయడం జరుగుతుంది. కాబట్టి కెమిస్ట్రీ కానీ ఫిజిక్స్ కానీ తీసుకుంటే 85 మార్క్స్కి పేపర్ ఉంటుంది. వేరాజ్ మ్యాథ్స్ వచ్చేటప్పటికల్లా 100 మార్క్స్, లాంగ్వేజ్ వచ్చేటప్పటికల్లా 100 మార్క్స్, వాటికి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఏమీ ఉండవు. క్లారిటీ వచ్చిందా? నా ఈరోజు కెమిస్ట్రీ 85 మార్క్స్కి మనకున్న సిలబస్లో ఓవరాల్గా 10 చాప్టర్స్ నుంచి ఏ చాప్టర్ నుంచి వెయిటేజ్ ఎంత ఉంది, ఏ చాప్టర్ నుంచి ఏ వెయిటేజ్లో క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి అండ్ ప్రాబబుల్ క్వశ్చన్స్ ఏమయ్యే ఛాన్స్ ఉంది, ఇవంతా కూడా ఈరోజు కంప్లీట్ బ్లూ ప్రింట్లో డిస్కస్ చేశాను. సో దట్ కెమిస్ట్రీ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ చాప్టర్ నుంచి వేటిల్ని చూసుకుంటా ముందుకెళ్ళాలి అనేది మీకు క్లారిటీ వచ్చేస్తుంది. తర్వాత దీని యొక్క బోర్డు మోడల్ పేపర్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకేనా? క్లియర్ కట్గా చూసుకోండి. దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కనుక ఇమీడియట్లీ కామెంట్లో తెలియజేయండి. మీ ప్రతి డౌట్ని నేను చెబుతాను, ప్రతి కామెంట్ని నేను చెబుతాను. అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ప్రాబ్లం లేదు, అండ్ ప్రతి దానికి నేను తగిన సమాధానాన్ని ఇస్తాను. నా ఈరోజు కెమిస్ట్రీ బ్లూ ప్రింట్లోకి వెళ్దాం. నా ఆల్రెడీ చెప్పాను కదా, మీకు ఈ బ్లూ ప్రింట్ వచ్చేటప్పటికల్లా యాక్చువల్లీ సెకండ్ ఇయర్ వాళ్ళకైతే ఈ సంవత్సరం రిలీజ్ అయింది. వేరాజ్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి కనుక తీసుకున్నట్టయితే 2026 లాస్ట్ ఇయరే మీకు సిలబస్ ప్యాటర్న్ రెండు చేంజ్ అయిపోయినాయి. కాబట్టి ఆ ప్యాటర్న్లో మీరు ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ అంట చదువుతుంది. క్లారిటీ వచ్చిందా? నా 1 by 1 చూసుకుంటా వెళ్తున్నట్టయితే ఫస్ట్ చాప్టర్ సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఇన్ కెమిస్ట్రీ, దీని నుంచి 1 మార్క్ ఒక క్వశ్చన్ వస్తుంది, 2 మార్క్స్ ఇవి 2 క్వశ్చన్స్ వస్తాయి, 4 మార్క్స్ ఒక క్వశ్చన్ వస్తుంది. సో 4 + 4 8, 8 + 1 ఓవరాల్గా ఈ చాప్టర్ నుంచి మీకు 9 మార్క్స్ వస్తాయి. క్లారిటీ వచ్చిందా? దాంట్లో బేసిక్ కాన్సెప్ట్స్ నుంచి మీకు అడిగే వాటిల్లో మోల్ కాన్సెప్ట్ ఒకటి, నెంబర్ ఆఫ్ మోల్స్ ని ఫైండ్ అవుట్ చేయడం, నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వివలెంట్స్ ని ఫైండ్ అవుట్ చేయడం, బ్యాలెన్సింగ్ ఆఫ్ ద కెమికల్ ఈక్వేషన్స్ చెక్ చేసుకోవడం, అటామిక్ వెయిట్, మాలిక్యులర్ వెయిట్ అండ్ దాని నుంచి పర్సంటేజ్ కాంపోజిషన్ దగ్గర నుంచి ఎంపిరికల్ ఫార్ములా అండ్ మాలిక్యులర్ ఫార్ములాని డిరైవ్ చేయడం, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఫస్ట్ చాప్టర్ దట్ ఈస్ సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ నుంచి వస్తాయి. చాప్టర్ టు చాప్టర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్ కూడా మనం చాప్టర్ టు చాప్టర్ డిస్కషన్ వెళ్ళేటప్పుడు జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఛానల్తో టచ్లో ఉండండి. మీరు ఇదే కనుక మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లేదా సెకండ్ ఇయర్కి సంబంధించి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీతో పాటు సాంస్క్రిట్ దాకా ప్రతి క్లాస్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఛానల్తో జాగ్రత్తగా టచ్లో ఉండండి. అండ్ వీటిల్లో ఆన్లైన్ క్లాసెస్ బ్యాచ్లో కనుక జాయిన్ అయ్యే ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ఉన్నట్టయితే మీకు సపరేట్గా దానికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి మీరు దాన్ని ఫాలోఅప్ చేసుకోవచ్చు. క్లియరా? రెండోది సెకండ్ చాప్టర్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ 17 మార్క్స్. అసలు మీకు సిలబస్లో ఇంత ఎక్కువ వెయిటేజ్ ఉన్న చాప్టర్ లేదనమాట. అటామిక్ స్ట్రక్చర్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్. దీని నుంచి ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, 2 మార్క్స్ అయితే కనుక 2 క్వశ్చన్స్ వస్తాయి, అలాగే 1 మార్క్ దో క్వశ్చన్ వస్తుంది. ఓకేనా? కంప్లీట్ స్ట్రక్చర్ ఆఫ్ అన్ ఆటమ్ స్టార్టింగ్ విత్ ఇన్వెన్షన్ ఆఫ్ సబ్ అటామిక్ పార్టికల్స్, ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ దగ్గర నుంచి తీసుకున్నట్టయితే మీకు ఇన్వెన్షన్ ఆఫ్ పార్టికల్స్ అయిపోయిన తర్వాత థామ్సన్ ప్లంపర్డింగ్ మోడల్ దట్ ఈస్ డిఫరెంట్ అటామిక్ మోడల్స్ యొక్క డిస్కషన్ వస్తుంది. రూదర్ఫోర్డ్ మోడల్ ఆఫ్ అన్ ఆటమ్, బోర్స్ మోడల్ ఆఫ్ అన్ ఆటమ్, క్వాంటమ్ మెకానికల్ మోడల్ ఆఫ్ అన్ ఆటమ్ అండ్ బోర్స్ మోడల్ ఆఫ్ అన్ ఆటమ్ నుంచి హైడ్రోజన్ స్పెక్ట్రమ్ ని డిస్కస్ చేయడం అండ్ రూదర్ఫోర్డ్ మోడల్, బోర్ మోడల్ వీటి యొక్క డ్రాబ్యాక్స్ ని డిస్కస్ చేయడం. క్వాంటమ్ మెకానికల్ మోడల్లో ష్రోడింగర్ వేవ్ ఈక్వేషన్ అంటే ఏంటి, దాన్ని సాల్వ్ చేసుకుంటే క్వాంటమ్ నెంబర్స్ ఎలా వచ్చినాయి, మనకున్న 4 క్వాంటమ్ నెంబర్స్ ఏంటి, ఆ 4 క్వాంటమ్ నెంబర్స్ ని బేస్ చేసుకుని వాటిల్ని ఎలా, అంటే ఒక ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ని ఎలా రాయాలి, లేదు రివర్స్ లో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కనుక వాటే ఇచ్చేసినట్టయితే అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ కి 4 క్వాంటమ్ నెంబర్స్ ఎలా రాయాలి,
దీని మీద అన్ని క్వశ్చన్స్ కూడా దీనిలో ఉంటాయి. ఆఫ్బో రూల్ అంటే ఏంటి, హున్స్ రూల్ అంటే ఏంటి, పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ అంటే ఏంటి, హైసెన్బర్గ్స్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ అంటే ఏంటి, డి బ్రోగ్లీస్ డ్యూయల్ కాన్సెప్ట్ అంటే ఏంటి, మళ్ళీ వీటిల్లో చాలా కాన్సెప్ట్ సెకండ్ ఇయర్ లో ఫిజిక్స్ లో, మోడర్న్ ఫిజిక్స్ లో లాస్ట్ చాప్టర్ లో డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ ఆటమ్స్ అనే చాప్టర్ లో మళ్ళీ డిస్కస్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అన్నమాట. కాబట్టి ప్రాపర్లీ క్లియర్ కట్ గా కాన్సెప్ట్ ని అర్థం చేసుకుంటూ ఫస్ట్ ఇయర్ లో నేర్చుకోండి అన్న. క్లియరా? అండ్ వెయిటేజ్ అర్థమైంది కదా. వన్ ఆఫ్ ద హైయెస్ట్ వెయిటేజ్ ఉన్న చాప్టర్, 17 మార్క్స్ దీని నుంచి వస్తాయి. క్లియరా? నెక్స్ట్ ఇది క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిక్ ప్రాపర్టీస్. ఇది కూడా వన్ ఆఫ్ ద హైయెస్ట్ వెయిటేజ్ ఉన్న చాప్టర్. 15 మార్క్స్, 8 మార్క్స్ ఒక క్వశ్చన్ వస్తుంది, 4 మార్క్స్ ఒకటి, 2 మార్క్స్ ఒకటి అండ్ 1 మార్క్ ఒకటి. ఓకేనా? మీకు 8 మార్క్స్ దానికి 3 క్వశ్చన్స్ ఇస్తాడు, 2 క్వశ్చన్స్ రాయాలి. దానిలో 2 క్వశ్చన్స్ ఇక్కడే కవర్ అయిపోయినాయి, అబ్జర్వ్ చేశారో లేదో. ఒకటేమో అటామిక్ స్ట్రక్చర్ నుంచి వచ్చింది, రెండోది వచ్చేటప్పటికల్లా పీరియాడిక్ ప్రాపర్టీస్ నుంచి వచ్చింది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. క్లియరా? నెక్స్ట్ కమ్స్ కెమికల్ బాండింగ్. ఇంతకుముందు కెమికల్ బాండింగ్ నుంచి కూడా 8 మార్క్స్ ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు దాన్ని తీశారు. కెమికల్ బాండింగ్ నుంచి 4 మార్క్స్ ఇవి 2 క్వశ్చన్స్ వస్తాయి, 2 మార్క్స్ ఇవి 2 క్వశ్చన్స్ వస్తాయి. సో 8 + 4 12, 12 + 1 13 మార్క్స్ ఇక్కడ వస్తుంది మీకు. క్లారిటీ వచ్చిందా? కాబట్టి కెమికల్ బాండింగ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్. దానిలో ఫాజన్స్ రూల్స్ దగ్గర నుంచి కనుక స్టార్ట్ చేసుకున్నట్టయితే ఒక కెమికల్ బాండ్ యొక్క నేచర్ అలా ఉండాలి అండ్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే డిఫరెంట్ థీరీస్. వెస్పర్ థియరీ, దాన్నే వ్యాలెన్షియల్ ఎలక్ట్రాన్ పెయిర్ రిపల్షన్ థియరీ అంటారు, వాలెన్స్ బాండ్ థియరీ, మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ. వీటన్నిటిని కూడా డ్రా చేసుకుంటూ ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్స్ ని ఎలా చెప్పాలి, దాని నుంచి బాండ్ పారామీటర్స్, బాండ్ లెంత్, బాండ్ ఎనర్జీ, అలాగే బాండ్ ఆర్డర్, వీటిని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, వాటి యొక్క ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఆర్డర్స్ ని డిఫరెంట్ స్పీషీస్ ఇచ్చినప్పుడు ఎలా కంపేర్ చేయాలి, ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని కూడా దీని నుంచి వస్తాయి. సో ఓవరాల్ గా మీకు దీని నుంచి 13 మార్కులు. ఓకేనా? మీకు స్టార్టింగ్ చాప్టర్స్ కనుక తీసుకున్నట్టయితే ఫస్ట్ 4 చాప్టర్స్ లోనే మీకున్న 85 మార్క్స్ లో ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద వెయిటేజ్ సరిపోతుంది. ఒకసారి జాగ్రత్తగా చెక్ చేయండి. ఫస్ట్ దానికి ఎంత హైయెస్ట్ వెయిటేజ్ 17 ప్లస్ నెక్స్ట్ ఇది 32 మార్క్స్ ఇక్కడ అయిపోయినాయి. 32 మార్క్స్ ప్లస్ 13 మార్క్స్ 45 మార్క్స్, 45 మార్క్స్ ప్లస్ 9 మార్క్స్, టోటల్లీ 44 మార్కులు, 54 మార్కులు ఇక్కడతోనే అయిపోయినాయి. ఫస్ట్ 4 చాప్టర్లు మీరు పర్ఫెక్ట్లీ ప్రిపేర్ అయితే, అంటే ఎవరెవరికైతే కెమిస్ట్రీ అంటే డిఫికల్టీ ఉందో వాళ్ళు ఫస్ట్ 4 చాప్టర్ని ప్రాపర్లీ కాన్సన్ట్రేట్ చేసుకున్నట్టయితే మోర్ దాన్ 60% మీకు వెయిటేజ్ ఇక్కడే కవర్ అయిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. క్లియరా? నెక్స్ట్ వన్ థర్మోడైనమిక్స్. ఫిజిక్స్ లోనూ వస్తుంది, ఫస్ట్ ఇయర్ లో కెమిస్ట్రీలోనూ వస్తుంది. వన్ ఆఫ్ ద నెక్స్ట్ వెయిటేజ్ ఉన్న చాప్టర్ 11 మార్క్స్ కి. దీని నుంచి 2 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి, ఒక 2 మార్క్ క్వశ్చన్ వస్తుంది, +1 8 + 2 10, 10 + 1 11 మార్క్స్ వస్తాయి. ఓకేనా? థర్మోడైనమిక్స్ వచ్చేటప్పటికల్లా మెయిన్ గా ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ అంటే ఏంటి, ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ అంటే ఏంటి, దానిలో టెంపరేచరు, ప్రెషరు, వాల్యూము, కాన్సన్ట్రేషన్, వీటి యొక్క పారామీటర్స్ ని బేస్ చేసుకొని ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఎలా వస్తుంది, సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఎలా వస్తుంది, అండ్ కెమిస్ట్రీలో చదువుతున్నాం కాబట్టి థర్మో కెమిస్ట్రీ అనే పార్ట్ వస్తుంది. థర్మో కెమిస్ట్రీలో హీట్ ఆఫ్ రియాక్షన్ అంటే ఏంటి, హెసెస్ లా ఆఫ్ కాన్స్టెంట్ సమ్మేషన్ మనకి ఏం చెప్తుంది, హీట్ ఆఫ్ ఫార్మేషన్, హీట్ ఆఫ్ డిజల్యూషన్, హీట్ ఆఫ్ క్రిస్టలైజేషన్, వీటన్నిటిని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, వీటి మీద మీకు మెయిన్ గా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి థర్మోడైనమిక్స్ నుంచి. అలాగే నెక్స్ట్ వన్ ఈక్విలిబ్రియం. ఓకేనా? దీనిలో మళ్ళీ 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి కెమికల్ ఈక్విలిబ్రియం, రెండోది వచ్చేటప్పటికల్లా అయానిక్ ఈక్విలిబ్రియం. దీని నుంచి కూడా మీకు 11 మార్క్స్ వస్తాయి, 2 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి, ఒక 2 మార్క్స్ క్వశ్చన్స్, ఒక 1 మార్క్ క్వశ్చన్స్. దీనిలో మెయిన్ గా లీచెట్లియస్ ప్రిన్సిపల్ అండ్ దాని యొక్క అప్లికేషన్స్ చాలా ఇంపార్టెంట్. అలాగే అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్ అండ్ దాని యొక్క అప్లికేషన్స్ చాలా ఇంపార్టెంట్. వీటి మీదే మీకు మోర్ దెన్ 8 మార్క్స్ వచ్చేస్తాయి. కాబట్టి వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. నెక్స్ట్ కమ్స్ 7th వన్ రిడాక్స్ రియాక్షన్స్, దట్ ఈస్ రిడక్షన్ ప్లస్ ఆక్సిడేషన్ రియాక్షన్స్. యాక్చువల్లీ ఈ చాప్టర్ ముందు మీకు పాత సిలబస్ లో స్టాకియోమెట్రీ అని ఉండేది, తర్వాత దాన్ని రిడాక్స్ రియాక్షన్స్ అని పెట్టారు. దీనిలో మోస్ట్ ఆఫ్ ద రిడక్షన్, ఆక్సిడేషన్ రియాక్షన్స్ వాటి యొక్క బ్యాలెన్సింగ్ కండిషన్స్, అన్బ్యాలెన్స్డ్ కండిషన్ లో ఇచ్చినప్పుడు లా ఆఫ్ మాస్ యాక్షన్ ని బేస్ చేసుకుని దాన్ని డిఫరెంట్ స్టెప్స్ అన్ని కూడా, అంటే ఏంటి, ముందు మెటల్స్ ని బ్యాలెన్స్ చేసుకోవాలి, తర్వాత నాన్ మెటల్స్, తర్వాత హైడ్రోజన్, తర్వాత ఎలక్ట్రాన్, ఇలా స్టెప్ బై స్టెప్. మీడియంస్ కూడా మారుతూ ఉంటాయి. యాసిడ్ మీడియంలో కొన్నిసార్లు బ్యాలెన్స్ చేయమంటాడు, కొన్నిసార్లు బేస్ మీడియంలో బ్యాలెన్స్ చేయమంటాడు. మీడియం ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలా
బ్యాలెన్స్ చేసే రియాక్షన్స్ అన్ని కూడా దీని నుంచి వస్తాయి. ఓవరాల్ గా దీని యొక్క వెయిటేజ్ వచ్చేటప్పటికల్లా 7 మార్క్స్. దీనిలో 4 మార్క్స్ కళ్ళు మూసుకుని చెప్పేయచ్చు బ్యాలెన్సింగ్ మీద ఇస్తాడు అని చెప్పి, మిగతాది 2 మార్క్స్ వచ్చేటప్పటికల్లా ఎంపిరికల్ ఫార్ములా అండ్ మాలిక్యులర్ ఫార్ములా ఫైండ్ అవుట్ చేయడం. 1 మార్క్ వచ్చేటప్పటికల్లా డెఫినిషన్స్ బేస్డ్, దట్ ఈస్ లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్స్ అంటే ఏంటి, డిస్ప్రపోర్షన్ రియాక్షన్ అంటే ఏంటి, వీటి మీద మోస్ట్ ప్రాబబ్లీ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. క్లియరా? నెక్స్ట్ చాప్టర్ చూసుకోండి. మిగతా అవి రెండు వచ్చేటప్పటికల్లా ఇవి రెండు మీకు పార్ట్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో ఆర్గానిక్ కెమిస్ట్రీ కనుక తీసుకున్నట్టయితే 17 + 9, సో 26 మార్క్స్ ఉంటుంది. ఓకేనా? దీంట్లో బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ దానిలో 5 మెయిన్ పార్ట్స్ చదువుతారు. ఒకటి ఐయుపాక్ నామన్క్లేచర్ రాయడం, రెండోది ఐసోమెరిజం, మూడోది ఇంటర్మీడియట్స్ యొక్క స్టెబిలిటీస్ ని కంపేర్ చేయడం, నాలుగోది టైప్స్ ఆఫ్ రియాక్షన్ ని చెక్ చేయడం, ఐదోది వచ్చేటప్పటికల్లా టెక్నికల్ మెథడ్స్, దట్ ఈస్ క్రిస్టలైజేషన్ మెథడ్, క్రోమాటోగ్రఫీ మెథడ్, సెపరేషన్ మెథడ్స్, వీటి గురించి స్టడీ చేయడం ఉంటుంది. అలాగే సెకండ్ చాప్టర్ వచ్చేటప్పటికల్లా హైడ్రోకార్బన్స్ లో మెయిన్ గా ఆల్కేన్, ఆల్కీన్స్, ఆల్కైన్స్, దాంతో పాటు బెంజీన్ అండ్ బెంజనాయిడ్ కాంపౌండ్స్, వాటిల్లో ఉండే నేమ్డ్ రియాక్షన్స్, కెమికల్ ప్రాపర్టీస్ గురించి చదువుకుంటారు. దాని నుంచి మీకు నెక్స్ట్ హైయెస్ట్ వెయిటేజ్ ఉన్న చాప్టర్, దట్ ఈస్ 17 మార్క్స్. ఒక 8 మార్క్స్ క్వశ్చన్ మీకు ఇక్కడ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి వస్తుంది. జాగ్రత్తగా లిస్ట్ అవుట్ చేసుకోండి. ఒకటేమో అటామిక్ స్ట్రక్చరు, రెండోదేమో పిరియాడిక్ క్లాసిఫికేషన్, మూడోది వచ్చేటప్పటికల్లా ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి. ఓకేనా? ఇక్కడ ఆర్గానిక్ కెమిస్ట్రీ అనే డిస్కషన్ వచ్చింది కాబట్టి మీరు ఇప్పుడే ఫస్ట్ ఇయర్కి వచ్చారు కాబట్టి ఇక్కడ పాయింట్ చెప్తున్నాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్ లో లాస్ట్ లో ఉండే 2 చాప్టర్సే కదా, వెయిటేజ్ తక్కువ 26 మార్క్సే కదా, కాబట్టి వాటిని చాయిస్ ఉంది కాబట్టి వదిలేసినట్టయితే మీరు మిగతావి పర్ఫెక్ట్లీ ప్రిపేర్ అవ్వండి, 85 మార్క్స్ వచ్చేస్తాయని చెప్తా ఉంటారు. కానీ దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఫాలో అవ్వమాకండి అన్న. ఎందుకంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ యొక్క ఇంపాక్ట్ ఫస్ట్ ఇయర్ లో కంటే సెకండ్ ఇయర్ లో ఎక్కువ కనబడుతుంది. సెకండ్ ఇయర్ లో హాఫ్ ఆఫ్ ద పేపర్ కంటే కూడా ఎక్కువ ఆర్గానిక్ కెమిస్ట్రీనే ఉంటుంది. మీకు ఒకసారి మీ సీనియర్స్ ఉంటే కనుక ఒకసారి టెక్స్ట్ బుక్ తీసి చూసుకోండి, క్లారిటీ వచ్చిందా? ఫంక్షనల్ గ్రూప్స్ అన్ని కూడా సెకండ్ ఇయర్ లోనే స్టార్ట్ అవుతాయి. కాబట్టి సెకండ్ ఇయర్ లో నాకు ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఇంపాక్ట్ పడకూడదు అనుకుంటే ఫస్ట్ ఇయర్ లో ఆర్గానిక్ కెమిస్ట్రీని ఎట్టి పరిస్థితుల్లోనూ చాయిస్ చేయకుండా చదువుకోండి. ఓకేనా? ఆర్గానిక్ కెమిస్ట్రీ జస్ట్ లైక్ మ్యాథ్స్ అనమాట. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అసలు ఫినామినా ఏం చెప్తుంది కనుక నేర్చుకున్నట్టయితే చాలా అవలీలగా నేర్చుకుంటారు. ఓకేనా? ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించి స్పెషలైజ్డ్ క్లాసెస్ మన ఛానల్లో సీక్వెన్షియల్లీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. జాగ్రత్తగా టచ్ లో ఉండండి, మీకు అప్పుడు తెలుస్తుంది ఆర్గానిక్ కెమిస్ట్రీ కష్టమా లేదా ఈజీ అనేది. క్లారిటీ వచ్చిందా? కాబట్టి ఆర్గానిక్ కెమిస్ట్రీని ఎట్టి పరిస్థితుల్లోనూ చాయిస్ తీయమాకండి. అండ్ ఓవరాల్ గా దీని యొక్క వెయిటేజ్ వచ్చేటప్పటికల్లా 26 మార్క్స్. క్లియరా? సో ఇలా మీకు టోటల్ సిలబస్ మొత్తంలో 9 చాప్టర్లతో సిలబస్ ఉంటుంది. టోటల్ 85 మార్క్స్ కి 3 అవర్స్ కి పేపర్ రాస్తారు. అండ్ ప్రతి చాప్టర్ కి సంబంధించిన వెయిటేజ్ మీకు క్లియర్ కట్ గా 1 by 1 చెప్పుకుంటే వెళ్ళాను, జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? అండ్ ఈ వెయిటేజ్ కి సంబంధించి ఏ చాప్టర్ లో ఏవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, గెస్ట్ క్వశ్చన్స్, దానిలో కాన్సెప్ట్ అర్థం కావట్లేదు, కాన్సెప్ట్స్ కావాలి, దానికి సంబంధించిన క్లాసెస్ అన్ని కూడా మన ఛానల్లో అప్లోడ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఛానల్తో జాగ్రత్తగా టచ్ లో ఉండండి. ఓన్లీ కెమిస్ట్రీనే కాదు, ఫిజిక్స్, మ్యాథ్స్, సాంస్క్రిట్ క్లాసెస్ కూడా ఫర్ ద ఫస్ట్ ఇయర్స్ అండ్ సెకండ్ ఇయర్స్ సీక్వెన్షియల్లీ మన ఛానల్లో క్లాసెస్ అప్లోడ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు దాకా మీరు ఛానల్లో రాకపోతే ఇప్పుడే కనుక కొత్తగా వచ్చినట్టయితే వాటిని కూడా క్లాసెస్ని చూసుకోండి. కంటెంట్ నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి సజెస్ట్ చేయండి. ఓకేనా? ఆల్ ద బెస్ట్ నాన్న. అండ్ ఓవరాల్ గా వెయిటేజ్ కనుక చూసుకున్నట్టయితే మీకు పేపర్ వచ్చేటప్పటికల్లా 109 మార్క్స్ ఉంటుంది. దానిలో మనం 85 మార్క్స్ కి రాస్తే సరిపోతుంది. ఓకేనా? అండ్ 85 మార్క్స్ దానిలో 1 మార్క్ దానిలో మనకి చాయిస్ లేదు. 9 క్వశ్చన్స్ ఇస్తాడు, 9కి 9 అలాగే రాయాలి. 2 మార్క్స్ దానిలో చాయిస్ లేదు, 14 క్వశ్చన్స్ ఇస్తాడు, 14కి 14 రాయాలి. ఓకేనా? వేరాస్ మిగతా వచ్చేటప్పటికల్లా 4 మార్క్స్ క్వశ్చన్స్ లో కానీ లేదా 8 మార్క్స్ క్వశ్చన్స్ లో కానీ మనకి చాయిస్ ఉంటుంది. కాబట్టి వాటి నుంచి చాయిస్ తీసి రాసుకోవచ్చు. క్లారిటీ వచ్చిందా? అంతా క్లియరా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక చెప్పాను కదా, కామెంట్లో తెలియజేయండి అన్న. మీ ప్రతి డౌట్కి కూడా నేను క్లారిటీని ఇస్తాను. ఓకేనా?